మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. కంపెనీ మేనేజ్ చేయడం అంటే కూలీ చేసినట్టు కాదు. నీ పరువు కాపాడుకోవాలంటే ఇప్పుడైనా ఆకు, లేదంటే ఈరోజు బోర్డ్ రూమ్లో జరగబోయే వాటికి నన్ను బాధ్యుని చేయొద్దు. ధ్రువబాబు, మీకు పెళ్ళయ్యాక మొదటిసారి బోర్డు మీటింగ్ అన్నారు అమ్మగారు. కాస్త బొట్టు పెట్టించుకుని వెళ్ళండి. అమ్మ వసుంధర, వెళ్ళి బొట్టు పెట్టమ్మా. బాబు, ఒక్క నిమిషం బాబు. అమ్మా, పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నువ్వు కూడా మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా. ఇదిగో అక్షంతలు, వెళ్ళమ్మా. మీరు వద్దు అనుకుంటే విడిపోరు. మీ ఇద్దరికీ పైన ఆయన ఎప్పుడో నిశ్చయించేశాడు. మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా పంతులు గారు? అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. శుభం. వస్తానమ్మా. నందితమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, మీరు నిన్ను అడిగిన ఫైల్ తీసుకొస్తాను, సరేనా? నందితమ్మా, ఇదిగో ఫైల్. వసుంధర, ఇదే ఆ ఫైల్. త్వరగా దీన్ని నా రూమ్లో లాకర్లో పెట్టేసే.
సరేమ్మా. మేడం ఇక బయలుదేరదామా? టైంకి వెళ్ళకపోతే మల్లిక మేడం ఊరుకోరు. పదండి బాబాయ్. ఆల్ ద బెస్ట్ వసుంధరా. థ్యాంక్ యూ సుజా. ఇది మనందరి కష్టం. నువ్వు దీన్ని నీ సామ్రాజ్యంగా మార్చుకున్నావు మల్లిక. ఇక నీ ఆటలు వసుంధరతో ఎలా కట్టిస్తానో చూడు. గెలిచేశాననుకుంటున్నావా నందిత? కేవలం రాజీవ్ సాటిస్ఫాక్షన్ కోసమే ఈ మీటింగ్. నా కంపెనీ వర్క్ స్టార్ట్ అయిపోతే ఈ వసుంధరని ఎలా బయటికి పంపాలో నాకు తెలుసు. ఇక నేను నిన్ను పెద్దగా టార్గెట్ చేయను. ఈ వసుంధర వెళ్ళిపోతే మళ్ళీ నీ రెక్కలు ఆటోమేటిక్గా విరిగిపోతాయి. వెల్కమ్ అత్తా. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వసుంధర, నువ్వేం కంగారు పడకో, నేనున్నాను కదా. ఏమో నందితమ్మా, నాకంతా కొత్త కొత్తగా ఉంది. ఇవేవీ తెలియవు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఇదేదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది నాకు. ఎవరికి చెప్పకుండా ఇట్నుంచుటే పారిపోవాలనిపిస్తుంది. పుట్టినప్పుడే నడక నేర్చుకుని పుట్టావా? ఎదుటి వాళ్ళని చూసి కొంచెం తెలుసుకుని కొంచెం ఇక్కడ దాకా వచ్చాం. ఇది కూడా అంతే. ఇక్కడికొస్తూనే మొత్తం తెలిసి రావాల్సిన అవసరం లేదు. చూస్తూ చూస్తూ అన్నీ అలవాటైపోతాయి. నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యిరా, టైం అవుతోంది. సార్, ఓ సార్, ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? వాష్రూమే కదా,
నా రూమ్లో ఉంది, పద చూపిస్తాను. పద రా. వెళ్ళు. వెళ్ళు. కానివ్వండి మేడం. నీ తేయాకు తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి ధ్రువ ప్రతాప్ వైఫ్గా వస్తావా? ఇప్పుడు నువ్వెలా వస్తావో నేను చూస్తాను. రా. సార్, గుడ్ మార్నింగ్ అత్త. ప్రతాప్ ఇవాళ చాలా సంతోషిస్తాడు నందిత. ధ్రువ, తన వైఫ్, నువ్వు, మల్లిక మీరందరూ ఇలా బోర్డ్ మీటింగ్లో కూర్చోవటం తన కలని చెప్పేవాడు. ప్రతాప్ ఉండుంటే చాలా బాగుండేది. అవును, వసుంధర ఎక్కడికి వెళ్ళింది? సరే, ప్లీజ్ బి సీటెడ్. వసుంధర ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎండి గారు వచ్చినా
వసుంధర మేడం గారికి ఇంకా తీరిక దొరకలేనట్టుంది. టెన్షన్కి పారిపోయి ఉంటుందేమో. నందిత, వసుంధర ఏమన్నా నీకు చెప్పి వెళ్ళిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఇదేదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది నాకు. ఎవరికి చెప్పకుండా ఇట్నుంచిటే పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వెనకడుగు వేయకు వసుంధరా. ఇక నిన్ను ఎవరు తలుచుకున్నా కాపాడలేని స్థితికి లాగేస్తుంది మల్లిక. ఎక్కడున్నా నువ్వు తొందరగా రా. మీటింగ్ టైం దాటి 15 మినిట్స్ అయింది. తనొస్తుందా రాదా? ఆగో. నీకు అప్పచెప్పింది ఎస్టేట్లో కూలి పని కాదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి రాగానే కూర్చోడానికి. ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్. అన్నిటికీ నా వైపు చూస్తే నేనేం చేస్తాను చెప్పు వసుంధరా. సారీ మేడం, కొంచెం ఫ్రెష్ అవుదామని ధ్రువ సార్ క్యాబిన్లో ఉన్న వాష్రూమ్కి వెళ్తే అనుకోకుండా డోర్ లాక్ అయిపోయింది. సెక్యూరిటీ అన్నా, డోర్ లాక్ అయింది, కొంచెం ఓపెన్ చేయండి. థ్యాంక్స్ అన్నా. కూర్చో. ముందు కొంచెం వాటర్ తాగమ్మా. ఈ కంపెనీ చైర్మన్ ప్రతాప్ విల్లు ప్రకారం ఫ్యామిలీ మెంబర్ హోదాలో వసుంధర కూడా ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్. కంపెనీకి సంబంధించి ఏ డెసిషన్ తీసుకుంటున్నా ఇకపై వసుంధర తప్పకుండా రావాలి, దాన్ని ఆమోదించాలి. తప్పకుండా రావాలి అని పిలవగానే ఊపుకుంటూ వచ్చేయడానికి ఇదేమి పేరంటం కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. దానికి ప్రతాప్ అనే సర్నేమ్ పేరు పక్కకి రాగానే సరిపోదు. నాన్న పెట్టిన కంపెనీస్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ధ్రువ, తప్పేం మాట్లాడానమ్మా. అట్లీస్ట్ తను ఎంతో కొంత రీసెర్చ్ చేసొచ్చుంటే బాగుండేది కదా. రాజీవ్ అంకుల్ పిలిస్తే రావడానికి, రేపు వాచ్మెన్ అంకుల్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి. తను కూర్చుంటోంది తనకు అలవాటైన ఎర్ర బస్ సీట్లోనో, టీ ఎస్టేట్ ట్రాక్టర్ సీట్లోనో కాదు, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ సీట్లో. నేనేమీ కాంప్లికేట్ చేసి అడగట్లేదు, జస్ట్ 2 సింపుల్ క్వశ్చన్స్. కంపెనీకి సంబంధించిన నార్మల్గా స్టడీ చేసిన ఆన్సర్ చేయగల క్వశ్చన్స్ అడుగుతాను.
అసలు పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ కంపెనీ ఏది? అది తనకెలా తెలుస్తుంది? మనం ఈ కంపెనీలో తనని ఇప్పుడే కదా ఇన్వాల్వ్ చేశాం. ప్రిపేర్ అవ్వటానికి మినిమం టైం కూడా ఇవ్వలేదు. రాజు అంకుల్, తనకి నోరుంది. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు సబ్ టైటిల్స్ ఆపితే తను మాట్లాడుతుంది. అయినా మినిమం నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేని పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయిస్తారా? ప్రస్తుతం కంపెనీ ఎక్స్పెరిమెంట్స్ చేసే స్టేజ్లో లేదని మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం రావడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, కంపెనీ ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎలా గట్టెక్కించాలనే మీటింగ్కి కంపెనీ పుట్టు పూర్వత్రాలు కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. గుడ్, వెరీ గుడ్. ఈయన నా క్యాపబిలిటీని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఫైనల్గా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అరకులో టీ ఎస్టేట్స్ పెట్టి ఆయన పుట్టినూరులో ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆయన కలని నెరవేర్చుకున్నారు. గూగుల్లో ఇన్ఫర్మేషన్ బట్టి కొట్టొస్తే క్లాప్స్ కొట్టి సన్మాన సభలు పెట్టాల్సిన అవసరం లేదు. బట్టి పట్టినంత ఈజీ కాదు కంపెనీని డీల్ చేయడం. ఒకరిని పొజిషన్లో కూర్చోపెట్టాలి అంటే మల్లికా మేడం మిమ్మల్ని వైస్ చైర్మన్ పొజిషన్లో కూర్చోపెట్టేవారే కాదు,